తుని పాప మిస్సింగ్ కేసుకి ఈ అమావాస్యకి ఏమైనా లింక్ ఉందా అంటే అవుననే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారి. అమావాస్య అనేది మనకు చిన్న ముచ్చట, కానీ ఇప్పుడు ఈ అమావాస్య వెనుకనే స్టోరీ అంతా నడుస్తుందని వినిపిస్తున్న ముచ్చట కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న మాట. ఎందుకో తెలుసా? తండ్రి కోసం వెళ్ళిన పాప అనుకోకుండా కనిపించకుండా పోయింది. పాప వెంటనే వెళ్ళిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత దానికి GPS ట్రాకర్ అటాక్ చేసిన తర్వాత అనుకోకుండా అంటే వింత ప్రవర్తన చేసి కుక్క చనిపోయింది. అంటే ఇన్ని రోజులు ఆరోగ్యంగా ఉన్న కుక్క అప్పటిదప్పుడు 3 రోజులు బతుకున్న కుక్క మా దగ్గరికి రాగానే ఎందుకు చనిపోయింది, అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇదే కోణంలో పెద్ద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ సీన్లోకే రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిరు మన జ్యోతిష్యులు, శుద్ర పూజలు చేసేటోళ్ళు, లేదంటే బాబాలు. వీళ్ళు ఏమంటారు అంటే మరి పాపను ఎట్లా కనిపెట్టుడు అని ఒక టాపిక్ వస్తే పాప మెడలో ఉన్న వెండిని ఆధారంగా చేసుకొని లేకపోతే కాళ్ళకున్న పట్టగొలుసుల ఆధారంగా చేసుకొని పాపను కనిపెట్టొచ్చు అనేది బాబాల మాట. ఈ అమావాస్యను టార్గెట్ చేసే క్షుద్ర పూజల కోసమే పాపను ఎత్తుకపోయిరు. ఎందుకంటే బలంగా చెప్తున్నారు అనంటే 3 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది. కుక్క తిరిగి వచ్చినప్పుడు లేని మరి పాప ఎందుకు తిరిగి రాలేదు? కుక్క ఎందుకు ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించుకుంటూ చనిపోయింది? ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని చెప్తుంది ఏంటంటే పాపకు ఎవరో చేతబడి చేసిరు, లేదంటే క్షుద్ర పూజల కోసమే తీసుకొని పోయి పాపని ఏదో చేసుండొచ్చు అని అంటున్న మాట. కానీ ఇవన్నిటిని నమ్మాలనా నమ్మొద్దా అనే కన్ఫ్యూజన్లో అటు తల్లిదండ్రులే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇంకోటి పోలీసుల కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. 100 మంది బృందంతోని పోలీసులు దోలాడుతారు. ఇప్పుడు ప్రత్యేకంగా డ్రోన్ బృందం కూడా ఎంటర్ అయింది. అయినా కూడా ఇంతవరకు పాప ఆచూకీ లేదు. నిజంగానే పాపని క్షుద్ర పూజల కోసం తీసుకెళ్లిరా? ఈ అమావాస్యకి పాప మిస్సింగ్కి ఏమైనా సంబంధం ఉందా? వీటి మీద ఎంత త్వరగా క్లారిటీ వస్తే అంత మంచిదని అందరు ఎదురు చూస్తారు. బట్ చూద్దాం. పాపకి ఏం కాకుండా ఈ క్షుద్ర పూజలు ఇలాంటి ఎవరైనా ఒకవేళ అంటే ఇది సెకండరీ, బట్ ఒకవేళ అలా ఎవరైనా కుట్ర చేసినుంటే కనీసం ఆ చిన్న మొహాన్ని చూసైనా వదిలేయాలని మనందరం కోరుకుందాం. ఎందుకంటే అభం శుభం తెలియని 2 ఏళ్ల పాపని ఇలా క్షుద్ర పూజల కోసం తీసుకెళ్తే దయచేసి వదిలేయాలని అందరు ప్రార్థిస్తున్నమాట. మరి పాప ఏమవ్వుండొచ్చు? కామెంట్ చేయండి.